మీ కన్ను ఎర్రగవుతుందా, నీరు కారుతున్నాయా, పొద్దున్న లేస్తేనే రెప్పలెత్తకపోతున్నాయా? పర్టికులర్లీ ఈ సీజన్ మే ఎండింగ్ నుండి జూలై వరకు, అంటే రైనీ సీజన్లో అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చూడండి. మైసెల్ఫ్ డాక్టర్ నిహారిక, ఎంఎస్ ఆఫ్థల్మాలజీ. ఈ అన్ని లక్షణాలు ఉంటే దాన్ని మనం కంజక్టివైటిస్ కానీ, పింక్ ఐ కానీ, కంట కలక కానీ అనేక పేర్లతో పిలుస్తామన్నమాట. అసలు కంజక్టివైటిస్ అంటే ఏంటి? ఈ తెల్లగుడ్డు కనిపిస్తుందా మీకు? దీనిపైన పతలాన్ పొర ఉంటుంది, దాన్నే కంజక్టివా అంటాం. దానికి వచ్చే వాపుని కంజక్టివైటిస్ అని అంటారు. ఇది బ్యాక్టీరియా వల్లైనా రావచ్చు, వైరస్ వల్లైనా రావచ్చు, కానీ 99% అనేది ఈ ఇన్ఫెక్షన్ వైరస్ వల్లనే వస్తుంది. కాబట్టి యూజువల్గా వైరల్ కంజక్టివైటిసే. పర్టికులర్గా ఈ రైనీ సీజన్లోనే ఎందుకు వస్తుంది అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తెమడ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వైరస్ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ లైక్ కోల్డ్, కాఫ్ ఎందుకు రైనీ సీజన్లోనే ఎక్కువ వస్తాయి, అట్లనే కంటికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రైనీ సీజన్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. దీని ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనం అనుకున్నట్టు నీరు కాడి, సడన్గా ఎర్రగా ఈ రెప్పలు అతుక్కపోవడం, మూసు రావడము, కంట్లో ఏదో కుచ్చుకున్నట్టు ఉంటుంది. 90% మంది జనాలకు ఇంతవరకే ఉంటుంది. అసలు భయపడాల్సిన అవసరం కాదు. దాని కొద్దీ అదే మంచి ఇమ్యూనిటీ పవర్ ఉన్నంత మాత్రాన దాని కొద్దీ అదే తగ్గిపోతుంది. కానీ కొంతమందికి మాత్రం ఈ తెల్లగుడ్డు పైన పొరతో పాటు నల్లగుడ్డు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంతమందికి చూపు తగ్గుతుంది. ప్లస్ ప్రతి కన్ను ఎర్రగైనంత మాత్రాన ప్రతిసారి వైరల్ ఇన్ఫెక్షన్ కంజక్టివైటిస్ అని అనుకోకూడదు. ఎందుకంటే కన్ను ఎర్రగా అనేది చాలా కారణాల వల్ల అవుతుంది. దాంతో ఒక్క కారణం మాత్రమే కంజక్టివైటిస్. ఇంకా వేరే చాలా సివియర్ టైప్ ఆఫ్ ఐ ఇన్ఫెక్షన్స్లో కూడా కన్ను ఎర్రగా అవుతుంటుంది అనమాట. సో అందుకే కన్ను ఎర్రగైన ప్రతిసారి డాక్టర్ని కలిసి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఓన్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. దీనికి యూజువల్గా మనం ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే, ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు. ఎందుకంటే ఇది హార్మ్లెస్ కండిషనే మ్యాక్సిమం 90% వరకు. జస్ట్ లూబ్రికేషన్, కంట్లో కుచ్చుకుంటుంటుంది కదా, సో దానికోసం మనం లూబ్రికేషన్ ఇస్తాము. ప్లస్ కొంచెం కోల్డ్ కంప్రెషన్, అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐస్ క్యూబ్స్ ఉంటే కర్చీఫ్లో పెట్టుకొని కంటి మీద పెట్టుకోవడము. కానీ అందరికీ ఇలానే ఉండదు. కొంతమందికి వాప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము వీ గివ్ డిఫరెంట్ ట్రీట్మెంట్, అకార్డింగ్ టు ద పేషెంట్ ఇమ్యూనిటీ కానీ, ఎంత వాపు, ఇన్ఫ్లమేషన్ ఉంది, అన్ని ట్రీట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ప్రతి అందరికీ నౌవేడేస్ వీఆర్ గివింగ్ లైక్ యాంటీబయాటిక్స్ ఐ డ్రాప్స్ రూపంలో పెడుతున్నాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది వైరస్ దాడి చేసినప్పుడు కంట్లో ఉన్న లోకల్ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. దానివల్ల హై ఛాన్స్ ఆఫ్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అది అవాయిడ్ చేయనీకని టాపికల్ ఐ డ్రాప్స్ అనేది అందరికీ పెడుతున్నాము. కానీ కంజక్టివైటిస్ వల్ల చాలా అపోహలు ఉంటాయన్నమాట. ఇది కంటి నుండి కన్ను చూస్తే స్ప్రెడ్ అవుతుంది అనుకుంటారు, కానీ ఇది స్ప్రెడ్ అయ్యే పద్ధతి అనేది చాలా డిఫరెంట్. యూజువల్గా హ్యాండ్ టు ఐ కాంటాక్ట్. సపోజ్ నీరు కారుతుంది, దాన్ని తుడుస్తారు పేషెంట్, తుడిచి దాన్ని చెయ్యి ఎక్కడో ఒకసారి టచ్ చేస్తారు, లేదంటే ఇంకొక ఐని ముట్టుకుంటారు. సో అట్లా ముట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ వాటర్ డిశ్చార్జ్లో వైరస్ అనేది ఉంటుంది. అట్లా వేరే చోట పెట్టినప్పుడు కానీ, కన్నును ముట్టుకున్నప్పుడు కానీ వైరస్ అనేది అక్కడ లాడ్జ్ అవుతుంది, అక్కడ వదిలేస్తాం మనం. సో దానివల్ల వేరే ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ వేరే వస్తువుని ముట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు పోయి మళ్ళీ అదే ప్లేస్లో వస్తువు ముట్టుకొని వాళ్ళ కన్నును ముట్టుకుంటే యూజువల్గా హ్యాండ్ నుండి ఐ కాంటాక్ట్, వాళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ఇంట్లో ఒక్కరికి వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది. చాలా చూస్తున్నాం ఓపీలో, ఇంట్లో ఒకరికి వస్తుంది, వాళ్ళకి తగ్గిపోతుంది, ఇంకొకరికి వస్తుంది. స్ప్రెడ్ని స్టాప్ చేయాలి అంటే వచ్చిన పేషెంట్ అనే అతను గాగుల్స్ పెట్టుకోవడం మ్యాండేటరీ థింగ్. ఇంకా ఇంట్లో అందరూ పెట్టుకుంటే వాళ్ళకు కూడా డబుల్ సేఫ్టీ, ఇంట్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా డబుల్ సేఫ్టీ ప్రికాషన్గా పనికి వస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది అంతగా ఉండదు, సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. సో చూపు తగ్గే అవకాశం అనేది వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఒక 3 to 5 days ఐసోలేషన్లో ఉంటే బెటర్. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే స్కూల్స్, పెద్దవాళ్ళు అయితే కాలేజెస్, ఆఫీసెస్, పబ్లిక్ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్, సో దట్ వీ కెన్ స్టాప్ స్ప్రెడింగ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. థ్యాంక్ యూ.